సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం మందపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎవరూ చదవని విధంగా గొప్ప చదువులు చదివిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. 130వ జయంతి సందర్భంగా మన అంబేద్కర్ విగ్రహాన్ని మరియు జగ్జీవన్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకొని భారతదేశ చరిత్రలోనే ఒక మైలురాయిని సాధించి 35 ఏళ్ళు పోరాటం చేసి అవిశ్వాసమైన కృషి చేసి ఏబిసిడిని సాధించి మరి తెలంగాణ ఉద్యమానికి ఎట్లయితే కేసీఆర్ గారు కష్టపడి తప్పించి ఎక్కడి గుట్టలేదు, ముక్కని రాయి లేదు, ముక్కని దేవులే అన్న విధంగా మందపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని, మాజీ ఉప ప్రధాని, ఈ దేశానికి సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన డాక్టర్ బాబు జగ్జీవన్ గారి విగ్రహాన్ని సంయుక్తంగా ఆవిష్కరించిన సందర్భంగా ఇంత గొప్ప కార్యక్రమం, మహనీయులను స్మరించుకునే కార్యక్రమం, వాళ్ళ అడుగుజాడలు నడిచే కార్యక్రమం ప్రతి గ్రామంలో ఇవాళ జరుగుతున్నాయి. ఇంత మారుమూల గ్రామం అయినప్పటికీ కూడా ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా సంతోషం. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో కొన్ని వర్గాలు ఇతర వర్గాలతో సమానంగా చూడకుండా ఊరికి దూరంగా పెట్టడమే కాకుండా వాళ్ళను మంట్రాన్ వాళ్ళుగా ముద్రేసి వాళ్ళకు చదువు లేదు, వాళ్ళకు అభివృద్ధి లేదు, వాళ్ళకు గౌరవం లేదు. కొన్ని కోట్లాది మంది ప్రజలకు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మరి ఈ భారతదేశంలో కొన్ని వర్గాలను ఎందుకు అట్లా పశువుల కంటే హీనంగా చూసే పరిస్థితి వచ్చింది? అందరినీ సమానంగా ఎందుకు చూడలేకుండా పోయారు? అందరూ వెళ్ళి పూజించే దేవాలయాల్లో మేము కూడా వస్తామని చెప్పి, మాకు కూడా హక్కు ఉన్నదని చెప్పి పోరాటాలు ఎక్కడ జరగలే, ఇక్కడ మాత్రమే జరిగినాయి. అంటే కొన్ని వర్గాలకు స్వేచ్ఛ, అభివృద్ధి, అవకాశాలు లేని ఈ దేశంలో ఆ ముగ్గురు మహనీయులే. మొట్టమొదటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. కొన్ని వేల సంవత్సరాలుగా చదువు నిరాకరించబడ్డ కొన్ని వర్గాలకు ఆ చదువుని అక్షరం అందిస్తే తప్ప వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకోరు. వాళ్ళకు అన్యాయం జరుగుతుందని తెలుసుకొని ప్రశ్నిస్తే తప్ప వాళ్ళ సమాజంలో మార్పు రాదు.